హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇది వచ్చేసి సండే బ్లాగ్ అండి. సో నాన్న ఇంట్లో ఉంటారు కదా, వచ్చేసారనమాట తను కూడా. సో మీ ఇద్దరం కలిసి అయితే విశ్వకి అయితే వర్కౌట్ అయితే చేపిస్తాము ఈరోజు. సో స్టార్టింగ్ వచ్చేసి విశ్వకి నేను మోస్ట్లీ 3-4 రౌండ్స్ అయితే రన్నింగ్ చేపిస్తాను అనమాట. అది షూట్ చేయడం అవ్వలేదు. సో వాళ్ళ నాన్న ఉన్నాడు కాబట్టి షూట్ చేయించిన. సో ఇట్లా రన్నింగ్ చేపిస్తా, వాకింగ్ కూడా కదా, రన్నింగ్ ఒక రౌండ్ అంటే 1.5 రౌండ్, అంటే ఒక రౌండ్ మొత్తం 800-900 మీటర్స్ ఉంటుంది. సో అట్లా రన్నింగ్ కాసేపు చేయించిన తర్వాత ఒక 3 రౌండ్స్ చేయించిన తర్వాత వర్కౌట్స్ స్టార్ట్ చేస్తారు డైలీ. సో ఇదన్నమాట. అని చేయనొప్పి ఉంది కదా, చూసుకో. తీస్తున్నా. సో ఇలా బాడీని ఇలా చేస్తే బాడీ స్ట్రెచ్ అవుతుంది. హ్యాండ్ పెయిన్ ఉంది, హ్యాండ్ పెయిన్ అయితే తగ్గట్లేదు, ఎందుకు మరి తెలియట్లేదు. ఆ నొప్పికి ఇంకా పట్టుకోవట్లేడు. సో ఇది స్వింగ్ అనమాట. చాలా ఫాస్ట్గా చేపియాలి, గట్టి పట్టుకోమని చెప్పాలి. ఇట్లా ఇది ఫాస్ట్ చేపిస్తే ఏమవుద్దంటే ఫియర్స్ పోతాయి అనమాట. ఫియర్స్ లైక్ ఏంటంటే ఊతున్నప్పుడు ఒక రకమైన భయం ఉంటుంది కదా, ఆ భయం కూడా పోతుంది అనమాట. సో ఇంకోటి స్క్రీమింగ్ అంటే అరుపులు, అది కూడా తగ్గడానికి ఎక్సర్సైజ్ అనమాట. ఇది కూడా ఎక్సర్సైజ్ అండి. సో ఇది అనమాట. ఇట్లా స్వింగ్ అయితే గట్టిగా ఊపాలి, దానికైతే భయపడు. ఇంకోటి ఇక నేను ఒక్కదాన్ని చేయలేని ఒక వర్కౌట్ అయితే చేపిస్తున్నాను ఇప్పుడు విశ్వకి. సో ఇలా పట్టుకోవాలి, ఇలా పట్టుకొని బాగా స్ట్రెచ్ చేస్తూ అంటే గట్టిగా లాగుతూ ఊపాలన్నమాట. అట్లా ఊపితే బాడీ అనేది స్ట్రెచ్ అయ్యి మంచిగా ఒక బ్యాలెన్స్డ్గా ఉంటుంది అనమాట. లైక్ బ్యాలెన్స్డ్ అంటే లైక్ ఎట్లా అంటే హైపర్ కోసమే ఇది కూడా. ఇట్లా స్వింగ్ చేపించి హైపర్ కోసమే. అక్కడ చైన్ నొప్పి ఉంది కదా, కింద పట్టుకొని చెప్పాను. ఏంటి అంటే హ్యాండ్ బోను, భుజం బోను, మోకాలు బోను, అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ బోను, లెగ్స్ బోన్, ఇవన్నీ బోన్స్ అనేవి మనకి పర్ఫెక్ట్ వర్క్ అవుతాయి అన్నమాట. సో దానికోసం చేస్తారు. ఇది ఎందుకు చేస్తారో కూడా ఇంకో వీడియోలో పూర్తిగా చెప్తాను. సో నెక్స్ట్ నేనైతే రోజు చేపించే వ్యాయామాలు ఉన్నాయి కదా, అదే చేపిస్తున్నాము. బాగా చెమటలు వస్తున్నాయి, కాసేపు పట్టుకుంటా అంటే పట్టుకున్నాడు. సో ఇది ఒకటి అనమాట. ఇది కొంచెం ఇప్పుడు హైట్ 4 ఉంటానండి, 4.2 ఎంత ఉంటున్నాడు. నేను వచ్చి 5 ఉంటా. వీడిని పట్టుకొని ఊపాలంటే నాకు అసలు ఊపడం రావట్లేదు. మంచి హైట్ ఉన్న వాళ్ళు అయితే వీడిని మంచి పట్టుకొని ఊపితే చాలా మంచి ఎక్సర్సైజ్ అవుతుంది. సో నాకు అయితే అట్లా రాదు. వాళ్ళ నాన్న ఉన్నాడు కదా, వాళ్ళ నాన్న అయితే చేస్తున్నాడు. సో ఇట్లా తల కింద పెట్టి కాసేపు కూడా చేయాలని పట్టుకున్నాను. నేను ఏం చేస్తున్న విషయం తనకు తెలియదు. నా వీడియోస్ కూడా చూస్తుంటాను నేను ఏం చేపిస్తున్నాను అనేది. సో ఇలా చేయాలి, ఒక 10 నిమిషాలు ఖచ్చితంగా చేయాలండి డైలీ. ఇది చేస్తూ ఇంకా వేరే కూడా చేయాలి. అవి అనేది నేను మళ్ళీ వీడియోలో చూపిస్తాను. ఇవి చేపిస్తూ మళ్ళీ ఎడ్యుకేషన్ సంబంధించి కూడా చేపియాలి, అది ఇంట్లో చేపిస్తాను. అవి కూడా నేను వీడియోలో పెడతా. ఇక మా చిన్నోడు వచ్చి నా కూడా చేయంటే ఇక వాడు కూడా చేస్తున్నాము. ఇలా పిల్లలకు చేయొచ్చండి, పర్లేదు. ఏమేమో అంటారు, ఏమైద్ది ఆ పేగులు బయట నోట్లోకి వస్తాయి అంటారు. ఏంటంటే నాకైతే నవ్వు వస్తుంది అనమాట. పర్లేదు, పిల్లలు చేయొచ్చు. పిల్లలకి నార్మల్ పిల్లలకి ఒక 1-2 మినిట్స్ చేయొచ్చు. ఇలాంటి పిల్లలకి ఇలా చేయాలన్నమాట. సో రాంగ్ అయితే దించేశాడు, అందుకే కోప్పడ్డా. రాంగ్గా దించేశాడు, మెడలో పట్టేసుకుంటాయని. చూడండి, మీరు కూడా చూడండి, ముందు పోయి నేను ఎక్కువ మళ్ళీ చూడండి. రాంగ్గా దించాడు అనమాట. కోపం వచ్చేసింది నాకు. నేను ఇంత హైట్ తక్కువ ఉన్నా కూడా వాడు బ్యాలెన్స్ చేస్తూ దించేటప్పుడు దించే విధానము పద్ధతి అనేది వేరే ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారం దించాలి, లేకపోతే మెడ నరాలు అనేది పట్టుకుంటాయి అనమాట. సో ఇలా చేయాలి. ఈ విధంగా కూడా ఒకసారి అలా తిప్పుతుండాలన్నమాట. సో ఇదన్నమాట. డైలీ అయితే ఇలా చేసుకుంటూ ఉండాలి. ఏంటో ఏమో ఈ ఎక్సర్సైజ్ ఏంటో, ఈ వర్కౌట్స్ ఏంటో అనిపిస్తుంది. ఏంటి లైఫ్, ఏమైపోతున్నాడు వీడు, వీనికి ఎలా చేయాలి అని రోజుకొకటి టాస్క్, రోజుకొకటి. నాకు అది ఆలోచన వచ్చి నిద్ర కూడా పట్టదు. అంత బాధ అనిపిస్తుంది విషయంలో. ఎందుకో మరి ఎప్పుడు బాగా అవుతాడేమో. వాడు ఏజ్ వచ్చి పెద్దవాడు అయిపోతున్నాడు వాడు. అదొక బాధ అయిపోయింది. ఏంటో ఏమో జీవితం అనిపిస్తుంది ఒక్కోసారి. ఎవరు తోడు లేరు, ఎవరు తోడు రారు. చేయాల్సింది ఒక్కదాన్నే, ఎవరు ఉండరు, ఎవరు రారండి మన కోసం, ఎవరు రారు.
చాలా అంటే చాలా బాధపడ్డాను. అవన్నీ మీకు ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను. నేను ఎంత బాధపడ్డాను అనేది కూడా మీకు ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను. ఎందుకంటే షేర్ చేసుకోవాలి మీతో. అది కూడా వీడియో పెడతాను. ఎందుకు హైపర్ ఆటిస్టిక్ ఎందుకు అయ్యిండు అనేసి ఇవన్నీ నేనైతే నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మీకు చెప్తాను. ఎంత స్ట్రగుల్ నేను ఎంత బాధపడ్డాను, ఏమైంది నా లైఫ్లో, మా బాబు విషయంలో ఏమైంది అవన్నీ మీకు చెప్తాను. ఇన్ని రోజులు ఏమయ్యారు అనేసి మీకు నేను ముందు గోల్డ్ వీడియోస్ చెప్పేటదాన్ని, మీకు గుర్తుందో లేదో. సో ఇక్కడ వచ్చేసి చెప్తాను తర్వాత విషయం అది. ఇక్కడ వచ్చేసి ఏమైందంటే ఊరికే అదే కాదు మొత్తం కాలండి పైకి అనేసి వాడిని లేపాలంటే లేదు అట్లా లేపొస్తుంది అదే అన్నాడు అని వెళ్ళి చూపించాను. ఇట్లా లేపి ఇట్లా ఊపాలని చూపించాను అనమాట. సో చూసి మళ్ళీ చేస్తాను. సో ముందు నేను గోల్డ్ వీడియోస్ పెట్టేదాన్ని, తర్వాత 3-4 years గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ కూడా ఎందుకు వచ్చిందో కూడా చెప్తాను మీకు. మళ్ళీ ఎర్రవరం వెళ్ళిన ఆ వీడియోస్ కూడా చూసే ఉంటారు. చాలా చాలా అయితే బాగా చాలా చూడడానికి బాగుంటుంది, చూడడానికి మాకేంది బాగుంటుంది అని అనుకుంటారు. కానీ నాలో ఉన్న బాధ, నాలో ఉన్న అది స్ట్రగులు, నేను రోజు పడుతున్న పెయిన్ అనేది ఎవరు తెలియదు. దగ్గరుండి కూడా చూసిన వాళ్ళు లేరు. ఏమంటారు బాగానే ఉంది కదా, హ్యాపీనే ఉంది కదా, ఈమెకు అసలు బాధనే లేదు అనే వాళ్ళు చాలామంది ఉన్నారు. అది కూడా చెప్తాను. నేను చాలా అంటే చాలా ఫేస్ చేశాను లైఫ్లో. చాలా బాధపడ్డాను నేను అసలు. కానీ ఒక్క విషయం చెప్పాలంటే సింగిల్ ఫైట్ ఉమెన్ నేను. లిటరల్ చెప్పాలంటే సింగిల్ ఫైట్ ఉమెన్ అండి నేను. ఎన్నేళ్ళ నుంచి స్ట్రగుల్ అయిన విషయం కూడా చెప్తాను. కానీ నేను పడుతున్న బాధ ఎవరికి ఉండొద్దు అని అనిపిస్తుందండి. ఎందుకంటే నేను ఎంత బాధపడుతున్నాను, ఎంత అవుతున్నాను, ఎంత స్ట్రగుల్ అవుతున్నా, ఎంత ఏడుస్తున్నా, ప్రతిరోజు టాస్కే అండి. వాళ్ళ తగ్గట్టే మనం ఉండాలి. వీళ్ళు ఆలోచనల విధానం అనేది హై లెవెల్ ఉంటాయి, వాళ్ళకన్నా 10 రెట్లు మనం ఉండాలి. సో వాళ్ళ ఆలోచన ఏంటనేది కూడా మనం చూసుకోవాలన్నమాట. వాళ్ళ తగ్గట్టు మనం నడవాలి. సో ఇలా కొంచెం బెండ్ అయ్యి ఇట్లా స్ట్రెచ్ చేపిస్తా అంటే వాళ్ళ నాన్న కదా అసలు చేయట్లేడు. సండే అంతా ఇదే అయిపోయింది అనమాట, ఇదే వ్లాగు. సో ఇక సరిగా చేయలేదండి వాళ్ళ నాన్న ఉంటే. ఇక పబ్లిక్ చూసి కూడా బాగా అలర్ చేస్తున్నాడు. సరే అయితే వదిలిపెట్టేసి తర్వాత రన్నింగ్ అని లేకపోతే ప్లే ఏరియా ఉంది, ప్లే ఏరియా పంపించేసి ఆడిపించేసి అనమాట. సో ఇదండి ఈరోజు అయితే విశ్వ వర్కౌట్స్ అయితే ఇలా జరిగినాయి. వాడు వట్టినే ఏడుస్తాడండి. మీరు పాపం ఎంత బాగా పెడతారు అనుకోకండి, వట్టినే ఏడుస్తున్నాడు వదిలిపెట్టాలని అట్లా అనమాట. ఇట్లా స్ట్రెస్ చేస్తూ అట్లా చేయాలి. కాలు చెస్ట్ దగ్గరకు వస్తాయి అనమాట. సో అట్లా కాసేపు చేయాలి. ఇంకొన్ని వర్కౌట్స్ కూడా చేస్తాను. తెలుసు నాకు, నేను థెరపీస్ ఇచ్చాను కదా, ఏం చేయాలని కూడా తెలుసు. థెరపీస్లో ఏమేమి చేస్తారనేది కూడా అన్నీ నేనైతే బాబుకి అయితే చేస్తున్నాను డైలీ. సో ఇదండి వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆర్టిస్టిక్ హైపర్ కిడ్స్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్లో చెప్పండి. ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది మీకు అన్ని టిప్స్ అయితే చెప్తాను నేను. అదే చాలామంది కిడ్స్ ఉంటారండి నాకు తెలుసు, ఎందుకంటే చాలామంది చూశాను. నాకు చాలా ఎక్స్పీరియన్స్ అనమాట ఇది. సో ఎవరికైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి, నేను ఖచ్చితంగా మీకోసం వీడియోస్ చేసి పెడతాను. మీకు చాలా యూజ్ అవుతుంది. ఓకేనా గైస్, థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.